హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి దుర్గా ఆల్ ఇన్ వన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కందనకాయ ఫ్రై అయితే తయారు చేయబోతున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి రసం పప్పుచారులోకి నంచుకోవడానికి అలాగే డైరెక్ట్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నానండి కందనకాయలు, అలానే గుండెకాయలు అనమాట. ఇవి 100 రూపీస్ ఇమ్మంటే వాళ్ళే ఇస్తారనమాట. షాపులో వాళ్ళే శుభ్రంగా క్లీన్ చేసేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసారు. అలానే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే కోళ్ళకి ఏవేవో జబ్బులు అలాగిలా అంటున్నారు కదా, అవనేది మనకి రాకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించి చేసుకుంటే ఇంకా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తినొచ్చనమాట. ఏం ప్రాబ్లమ్ లేకుండా. ఇక్కడొచ్చేసి నీళ్ళలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కందనకాయలయితే ఫస్ట్ వేసేసానండి. కందనకాయలు ముందు వేసుకోవాలనమాట. ఎందుకంటే ఇవి కొంచెం ఉడకడానికి టైం పడతది కాబట్టి. గుండెకాయలేంటంటే తొందరగా ఉడికిపోతాయి. ఇదిగోండి కందలకాయలు వేసిన తర్వాత ఒక 3, 4 నిమిషాలు బాగా ఉడికినిచ్చి హై ఫ్లేమ్‌లోనే ఉంచండి. తర్వాత వచ్చేసి గుండెకాయలు వేసేసాను. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇంకొక 2, 3 నిమిషాలు ఉడికిచ్చి అప్పుడు ఇందులో ఉన్న నీరంతా కూడా వంపేసుకోవాలి. ఇదిగోండి ఇందులోనే ఒక 50% వరకైతే ఉడికిచ్చేసుకున్నాం మనం వీటిని, కందనకాయలను అలానే గుండెకాయలనినా. ఇంకా 50% మనం కర్రీ ఫ్రై చేసినప్పుడు ఉడికిపోతాయి అన్నమాట. ఇక్కడ జాలి గిన్నెలో అయితే వేసేసుకొని నీరంతా తీసేసాను. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడగా గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, ఒక పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకున్నానండి. అలానే ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. 1.5 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత ఇప్పుడు మనం కందనకాయలు, గుండెకాయలు వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకని కొంచెమే వేసాను. మళ్ళీ లాస్ట్‌లో చూసుకొని మళ్ళీ వేసుకుందాం అన్నట్టుగా. ఇదిగోండి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఇంకా ఫ్రై చేసుకోవడం అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం కారం వేసుకొని అలానే కరివేపాకు వేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇక్కడ నా దగ్గర లేదు, అందుకే కరివేపాకు వేసాను. తర్వాత వచ్చేసి గరం మసాలా. గరం మసాలా కూడా వేసుకొని, మీరు మసాలా ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా వేయించేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. డైరెక్ట్ తింటే చాలా బాగుంటుందండి. అలాగే రైస్‌లోకి, పప్పుచారు, సాంబారు ఏట్లో అయినా నంచుకున్నా బాగుంటుందనమాట ఈ కందనకాయ ఫ్రై. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్